హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్సెస్ చెప్పుకుంటున్నాం. గత వీడియోల నుంచి కూడా జనరల్ ఎస్సెస్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ వీడియోలో జనరల్ ఎస్సే దేశ భాషలందు తెలుగు లెస్స అన్న టాపిక్ గురించి వ్యాసం అంటే ఎస్సే అంటే వ్యాసం చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లవేళలా నాకు ఉండాలని నేను చాలా ఆశపడుతున్నాను. దయచేసి నా ఛానల్ గ్రోత్కి మీ చేయూత అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్సే వ్యాసం దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు భాష దేశ భాషలలో గొప్పది, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఆంధ్ర మహావిష్ణువుచే చెప్పించారు. ఈ మాట ప్రతి తెలుగువాని గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కృష్ణదేవరాయల మాట తెలుగువారి మాతృభాషాభిమానానికి మేలు కొలుపు పాట అయ్యింది. కృష్ణదేవరాయల గారి పై మాట దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మాట తెలుగువారి మాతృభాషాభిమానానికి మేలు కొలుపు పాట అయ్యింది. బహుభాషా కోవిదుడైన కృష్ణదేవరాయలు ఆ భాషల లోతుపాతులు ఎరిగి మధించి భువన విజయము విక్రమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పులు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నమాట. బహుభాషా కోవిదుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆ భాషల లోతుపాతులు ఎరిగి మధించి భువన విజయ విక్రమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నమాట. కృష్ణదేవరాయలు మాతృభాష తెలుగే అయినచో ఆయన మాతృభాషాభిమానం తెలుగు వారందరికీ మేలుబంతి కాదగ్గది. నిజానికి ఆ మాట దక్షిణ భారతదేశంలో అనుభవంలో ఉన్న లోకోక్తి, సర్వజనులకు ఇష్టమైన సామెత. క్రీడాభిరామంలో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీనాథుడు శ్రీకృష్ణదేవరాయల మాటనే చెప్పారు. దీనిని బట్టి ఈ మాట దక్షిణాపథంలో చిరకాలం నుండి సహృదయుల నాలుకలపై నలిగిన నానుడి అని దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుస్తుంది. మహాపండితుడు తమిళుడు అయిన అప్పయ్య దీక్షితులు ఆంధ్రత్వమాంధ్రా భాషాచ నాల్పశతపనః ఫలం అని అన్నాడు. ఆంధ్రత్వమాంధ్ర భాషాచ వాల్పశ్యత పనః ఫలం. ఆంధ్రత్వమాంధ్ర భాషాచ నాల్పశతపనః ఫలం అని అన్నాడు. ఆంధ్రత్వము ఆంధ్ర భాష మాతృభాష ఎగుట గొప్ప తపస్సు వల్లనే సిద్ధిస్తుంది అని దీని అర్థం. ఆంధ్రత్వము ఆంధ్ర భాష మాతృభాష ఎగుట గొప్ప తపశ్శక్తి వల్లనే సిద్ధిస్తుంది అని దీని అర్థం. తమిళంలో గొప్ప దేశభక్తి కవి అయిన సుబ్రహ్మణ్య భారతి తాను కన్న కలలో సింధు నదిపై పూల తెప్ప, ఆ తెప్పపై తన సహచరిగా మలయాళ మదిరాక్షి, ఆమె పాడే తేనె సోనలు ఒలికే తెలుగు పాట కావాలనని కోరుకున్నాడు. తమిళంలో గొప్ప దేశభక్తి కవి అయిన సుబ్రహ్మణ్య భారతి తాను కన్న కలలో సింధు నదిపై పూల తెప్ప, ఆ తెప్పపై తన సహచరిగా మలయాళ మదిరాక్షి, ఆమె పాడే తేనె సోనలు ఒలికే తెలుగు పాట కావాలనని కోరుకున్నాడు. దీనిని బట్టి ఆ మహాకవి హార్దికంగానే తెలుగు భాషకే అగ్రతాంబూలం ఇచ్చారు. తెలుగుగడ్డ కవితా సస్యశ్యామలమైనది.
సహృదయ సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలు ఏ భాష వాడైనా తెలుగు భాషకే కవితా కర్పూర నీరాజనం అందించారు. తరిపి వెన్నెల ఆని ముత్యాల జిలుగు పునుగు జవ్వాజి ఆమని పూలవలపు మురళీ రవలులు కస్తూరి పరిమళములు కలసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష అని నండూరి వారు అన్నారు. తరిపి వెన్నెల ఆని ముత్యాల జిలుగు పునుగు జవ్వాజి ఆమని పూలవలపు మురళీ రవలులు కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష అని నండూరి వారు అన్నారు. తెలుగు భాష మాధుర్యానికి కారణాలను పరిశీలిస్తే తెలుగు ద్రావిడ భాషలలో నుండి పుట్టినది. తెలుగు ద్రావిడ భాషలలో నుండి పుట్టినది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము సుకుమారము అయిన తెలుగు వాణి సంస్కృత భాషా కైంకర్యము గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని తల్లికి అక్క చెల్లెండ్రకు లేని కొత్త అందాలను అలరించుకుంది. అందువల్లనే దేశ భాషలందు తెలుగు లెస్స అయింది. తెలుగు భాష కోకొల్లలుగా కొత్త పదాలను తనలో కలుపుకుంది. తెలుగు భాష కోటి కిటికీల గాలి మేడ. అన్ని వైపుల నుండే వీచే గాలులను ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకు గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు సంస్కృత పదాలు క్షీర నీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు భాషా విశిష్టత. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీనులు. సంస్కృతాంధ్ర పదములను ప్రయోగించడములో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పదాలు ఇష్టమైన ఇద్దరినీ మెప్పిస్తానన్నాడు. పెద్దన మనుచరిత్రలో ఇంతలు కన్నులుండా అని వ్రాసిన పద్యములోని తేట తెనుగు నుడికారపు సొంపులు వంపులు. కవి పెద్దన మనుచరిత్రలో ఇంతలు కన్నులుండా అని వ్రాసిన పద్యములోని తేట తెనుగు నుడికారపు సొంపులు వంపులు తామర తంపరలు అల్లసాని పెద్దన వారి ఆ అల్లిక జిగిబిగిలో తెలుగు పదములు సంస్కృత శబ్దములు పడుగు పేకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విద్యలో నేర్పరులే. అల్లసాని పెద్దన మనుచరిత్రలో ఇంతలు కన్నులుండ అని వ్రాసిన పద్యములోని తేట తెనుగు నుడికారపు సొంపులు వంపులు తామర తంపరలు అల్లసాని పెద్దన వారి ఆ అల్లిక జిగిబిగిలో తెలుగు పదములు సంస్కృత శబ్దములు పడుగు పేకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విద్యలో నేర్పరులే. తెలుగు పద్యము తెలుగువారి అదృష్టం కొద్దీ దొరికిన అపూర్వ మణిరత్నము. తెలుగు పద్యము యతి ప్రాసలనడి సహజ కవచ కుండలాలతో ఆవిర్భవించింది. సంస్కృతములో యతి అంటే కేవలం విరామమే, ప్రాస లేదు. కన్నడానికి యతి లేదు. తెలుగు పద్యగానానికి యతి ప్రాసలు. తెలుగు పద్యగానానికి యతి ప్రాసలు మృదంగ వ్యాపారాన్ని నిర్వహించి మధురమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయి. సంస్కృతంలో కానీ దేశ భాషలలో కానీ ఇట్టి పద్య రచనా శిల్పము కనబడదు. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశములో ఏ భాషా కవులకు జరగలేదు. తెలుగువారి సహృదయత సాహితీ రసికత నిరుపమానములు. తెలుగు వాజ్మయములో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము. నన్నయ తిక్కన ఎర్రనను కవిత్రయము అంటారు. నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కవులను కవిత్రయము అంటారు. తెలుగు వాజ్మయంలో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము. నన్నయను కవిత్రయంలోని నన్నయను రాజరాజ చోళుడు ఆదరించాడు. తిక్కనను మనుమసిద్ధి ఆదరించాడు. ఎర్రాప్రగడను వేమారెడ్డి ఆదరించారు.
తెలుగు వాజ్మయములో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము. నన్నయ్యను రాజరాజ చోళుడు ఆదరించాడు. తిక్కనను మనుమసిద్ధి ఎర్రాప్రగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించారు. శ్రీనాథ మహాకవి రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించారు. ఆయనకు ప్రౌఢదేవరాయలు కనకాభిషేకం చేశారు. పోతన మహాకవికి తన హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికి ఆరాధిస్తారు. పోతన మహాకవికి తమ హృదయములోనే దేవాలయములు కట్టి తెలుగువారు నేటికి ఆరాధిస్తారు. సాహితీ భోజుడైన కృష్ణదేవరాయలు కవులను పూజించిన విషయము జగత్తు ప్రసిద్ధము. పెద్దన కవి అల్లసాని పెద్దన కవి కాలికి రాయలు గండపెండేరము తొడిగి గౌరవించారు. తెలుగు కవులందరూ విశ్వశ్రేయస్సును కోరి కావ్యాలు వ్రాశారు. తెలుగు కవులంతా జగద్విఖ్యాతి చేకూర్చాలనే ఆవేదనతో ప్రతిధ్వనించి దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాటను సార్థకం చేశారు. తెలుగు భాష సంగీతానికి అనువైన అజంతా భాష. తెలుగు భాష సంగీతానికి అనువైన అజంతా భాష. పాశ్చాత్యులు తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంసించారు. పాశ్చాత్యులు పాశ్చాత్యులు అంటే విదేశీయులు. పాశ్చాత్యులు తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంసించారు. తెలుగు కవి అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగు కవి అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డును కూడా అందుకున్నారు. శ్రవణపేయమైన అజంత భాష్య అయిన తెలుగు ఆ జన్మ సంగీత కవచ కుండలాలతో భాషించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలిసి వచ్చిన గొప్ప అదృష్టము. మన మాతృభాష తెలుగు భాషలలో వచనానికి కూడా సంగీత సాహచర్యము ఉంది. తెలుగు భాషలో వచనానికి కూడా సంగీత ప్రాచుర్యము ఉంది. తెలుగు పాటలో పద్యములో సంగీత సాహిత్యాలు గంగా యమునల వలె సంగమించి ఉంటాయని సహృదయులందరికీ విదితమే. పద్య కవిత్వంతో పాటు తెలుగు భాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు మరి ఏ ఇతర భాషల్లోనూ లేవు. తెలుగు పాటలో పద్యములో సంగీత సాహిత్యాలు గంగా యమునల వలె సంగమించి ఉంటాయని సహృదయులందరికీ విదితమే. పద్య కవిత్వంతో పాటు తెలుగు భాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు మరి ఏ ఇతర భాషల్లోనూ లేవు. రామదాసు కీర్తనలు తెలుగుదేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు 32,000 కీర్తనలు రచించారు. 32,000 కీర్తనలు రచించారు. రామదాసు కీర్తనలు తెలుగుదేశమంతా వ్యాపించాయి. తెలుగువారి సంగీత కళాభినివేశమునకు మూర్తీభవించిన పరాకాష్ట త్యాగరాజు ఆవిర్భావంతో తెలుగు భాష సంగీతానికి పర్యాయపదమైంది. దేశ భాషలలో సంగీత విద్వాంసులు తప్పక నేర్చుకోవలసిన భాషగా తెలుగు పూజ్య స్థానాన్ని వహించింది. అందువల్ల కేవలము తెలుగు పద్యము వల్లనే కాక వాగ్గేయకారుల అభిమాన భాష అవడం చేత కూడా తెలుగు దేశ భాషలలో లెస్స అయింది. తెలుగు పద కవిత గానము నృత్యము. తెలుగు పద కవిత గానము నృత్యము అనే 3 ఎల్లలు కలిసిన మనోహర కళ. వేల కొలది పదకర్తలు చేసిన కృషి మన క్షేత్రయ్య మువ్వగోపాల పదములలో ఫలించింది. అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య అనేక మంది తెలుగు పాటల రచయితలు, కవులు, హరికథా రచయితలు, ఎందరో మహానుభావులు దేశ భాషలందు తెలుగు లెస్స అనే కీర్తిని తెలుగు భాషకు వన్నె తెచ్చిపెట్టారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ స్టూడెంట్స్.